దేవుని నామానికి మహిమ కలుగును గాక. అత్తెలుపుడైన నాకు దేవుడు అనుగ్రహించినటువంటి ఈ గొప్ప ధన్యతను బట్టి ముందుగా నా పరలోకపు తండ్రికి నా యొక్క నిండు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. అలాగే ప్రేమతో నన్ను ఆహ్వానించినటువంటి దైవజనులు సమయల్ యాదాలన్న గారికి, వారి యొక్క కుటుంబానికి నా యొక్క హృదయపూర్వక వందనాలు తెలియజేసుకొనిచున్నాను. అలాగే కూడి ఉన్న సంఘమైన మీ అందరికి కూడా ప్రభునామంలో ఈ యొక్క ఉదయకాల సమయంలో నా యొక్క హృదయపూర్వక వందనాలు, ఈ దిన శుభాలు తెలియజేస్తున్నాను. దేవుడు నిశ్చయంగా మనలను ఆశీర్వదించునుగాక. ఆమేన్. పరిశుద్ధ గ్రంథంలోనికి, దేవుని వాక్యంలోనికి వెళ్ళబోయే ముందు కొన్ని నిమిషాలు ప్రార్థన చేసుకొని ప్రార్థనాపూర్వకంగా ఈ యొక్క వాక్యాన్ని మనం ప్రారంభించుకుందాం. అందరం తలలు వంచినట్లయితే ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన ప్రేమ నమ్మకం కలిగిన మా ప్రియ పరలోకపు రాజా, నీ ఘనమైన మహోన్నతమైన శ్రేష్టమైన ఉన్నతమైన నామంను బట్టి నీకు వందనాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను ప్రభువా. అత్యల్పుడను నిష్ప్రయోజకుని ప్రభువా అయినను నీవిచ్చిన ఈ కృపను బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. నీ దాసునుగా ఈ స్థలంలో నిలబడుచుండగా అయ్యా, నిలబడు వాడను నేనైతే మాట్లాడు వాడవు నీవు కమ్మని ప్రార్థిస్తున్నాను ప్రభువా. నీ నోటికి నన్ను ఒక బూరగా వాడుకొని ప్రభువా, నీ బిడ్డలమైన మా అందరితో మీరే మాట్లాడి నీ నామాన్ని మహిమ తెచ్చుకోమని నజరుడైన యేసు సర్వశక్తి కలిగిన నామంలో అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ప్రభునందు ప్రియులారా, పరిశుద్ధ గ్రంథంలో నుంచి యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనాన్ని ఒకసారి చదువుకుందాం. యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనంలో దేవుని వాక్యం ఇలాగూ సెలవిస్తూ ఉంది. నేను చదువుతాను, మీరు చూడండి. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను, కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్యజీవం పొందునట్లు ఆయనను అనుగ్రహించెను అని దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ ఉంది. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, చదవబడినటువంటి లేఖనాన్ని మనం పరిశీలించినట్లయితే దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ ఉంది, దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను అని దేవుని వాక్యంలో సెలవీయబడుతుంది. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, చూడండి, ఈరోజు దేవుడు కలగజేసినటువంటి ఈ సృష్టిలో ప్రతిదానికి ఒక నియమము, ఒక హద్దు, ఒక పరిమితి అనేది ఉంటుంది. పరిమితి లేనిది, హద్దు లేనిది, నియమం లేనిది ఈ లోకంలో ఏదైనా ఉంది అంటే అది కేవలం దేవుని యొక్క ప్రేమ మాత్రమే. హల్లెలూయా. చూడండి, దేవుడు లోకంను ఎంతో ప్రేమించాడంట. ఎంత ప్రేమించాడు అంటే దానికి హద్దు లేదండి. దేవుడు లోకమును ఎంతో ఎంతో ప్రేమించాడు. ఎంత ప్రేమించాడు అంటే ఆ యొక్క ప్రేమను మాటల్లో వివరించలేము, అక్షరాల్లో రాయలేనంతగా దేవుడు మనల్ని ప్రేమించాడు. ఇంకా మనం వాక్యంలో చూసినట్లయితే దేవుడు మనల్ని ఏ రీతిగా ప్రేమిస్తున్నాడంటే యోహాను సువార్త 10వ అధ్యాయం 11వ వచనంలో మనం చూసినట్లయితే అక్కడ దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది, నేను గొర్రెలకు మంచి కాపరిని, మంచి కాపరి గొర్రెల కొరకు తన ప్రాణమును పెట్టును అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు మనల్ని ఎంతగా ప్రేమిస్తున్నాడంటే మంచి కాపరి తన గొర్రెల కొరకు తన ప్రాణమును పెట్టును అని దేవుని వాక్యము సెలవిస్తూ ఉంది. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు మనల్ని ఎంతగా ప్రేమించాడు అంటే తన యొక్క ప్రాణాన్నే మన కొరకు అర్పించాడు. అంతగా దేవుడు మనల్ని ప్రేమించినట్లుగా దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తున్నాం. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు మనల్ని ఇంతగా ప్రేమించడానికి గల కారణం ఏమిటి అని మనం చూస్తే, దేవుడు మనం ఏ స్థితిలో ఉన్నప్పుడు మనల్ని ప్రేమించాడు అని మనం ఆలోచన చేస్తే మనమేదో ధనవంతులమనో, ఐశ్వర్యవంతులమనో, జ్ఞానవంతులమనో, లేకపోతే అందచందాలు కలిగిన వారమనో, లేకపోతే అధికారము కలిగిన వారమనో దేవుడు మనల్ని ప్రేమించలేదు. కానీ దేవుడు మనము ఏ స్థితిలో ఉన్నప్పుడు దేవుడు మనల్ని ప్రేమించాడు అని దేవుని వాక్యంలో మనం చూసినట్లయితే అపోస్తులైనటువంటి పౌలు రోమీయులకు రాస్తూ తెలియజేస్తున్నాడు. రోమీయులకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయం 8వ వచనంలో మనం ఒకసారి చూసినట్లయితే అక్కడ అపోస్తులైనటువంటి పౌలు తెలియజేస్తున్నాడు. ఒకసారి చదువుదాం. రోమీయులకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయం 8వ వచనాన్ని మనం ఒకసారి చూసినట్లయితే, అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరుచుచున్నాడు, ఎట్లనగా మనం ఇంకనూ పాపలమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయాను. హల్లెలూయా. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, చూడండి, దేవుని వాక్యము సెలవిస్తూ ఉంది, అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరుచుచున్నాడు, ఎట్లనగా మనం ఇంకనూ పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయాను అని దేవుని వాక్యము సెలవిస్తూ ఉంది. మనమేదో అందచందాలు గలవారమనో, మనమేదో బలవంతులమనో, మనకేదో అధికారం ఉందనో దేవుడు మనల్ని ప్రేమించలేదు. కానీ మనం ఇంకా పాపపు స్థితిలో ఉన్నప్పుడే దేవుడు మనల్ని ప్రేమించాడు. దానికి గల కారణం ఏమిటి అంటే, ఏ పాపంలో అయితే ఈనాడు మానవులు జీవిస్తున్నారో ఆ యొక్క పాపంలో నుంచి మనకు సంపూర్ణ విడుదల కలగచేయడానికి దేవుడు ఈ లోకానికి శరీరధారిగా వచ్చినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. హల్లెలూయా. దేవుడు ఇంకా మనల్ని ఎలా ప్రేమిస్తున్నాడు అంటే దేవుని యొక్క వాక్యంలో మనం చూసినట్లయితే ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయంలో ఒక మాట అక్కడ పౌలు గారు రాస్తూ ఉంటున్నాడు.
5 అధ్యాయం 2 వచనంలో మనం చూసినట్లయితే, క్రీస్తు మిమ్మును ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తన్ను తాను దేవునికి అర్పణగాను బలిగాను అప్పగించుకొనెను అని దేవుని వాక్యము సెలవిస్తూ ఉంది. ఆది మానవుడైనటువంటి ఆదాము గారు ఏ పాపమైతే చేసి దేవునికి అవిధేయుడిగా జీవించి దేవుని సన్నిధికి దూరమయ్యాడో, మరలా మనల్ని దేవునితో ఐక్యపరచడానికి ఒక పరిమళ సువాసనగా దేవుడు మనల్ని మార్చి మరలా దేవునితో సహవాసము కలగచేయడానికి దేవుడు ఈ లోకానికి వచ్చినట్లుగా మనం చూస్తున్నాం. హల్లెలూయా. దేవుడు ఇంతగా మనల్ని ప్రేమిస్తున్నాడు. అయితే ఈరోజు దేవుడు మనల్ని అడుగుతున్నాడు, నీవు నన్ను ప్రేమిస్తున్నావా? హల్లెలూయా. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, పరిశుద్ధ గ్రంథంలో మనం చూసినట్లయితే, నీవు నన్ను ప్రేమించుచున్నావని పేతురు గారిని దేవుడు ఒక సందర్భంలో అడుగుతాడు. సిమోను, నీవు నన్ను ప్రేమిస్తున్నావా? సిమోను, నీవు నన్ను ప్రేమిస్తున్నావా అని 3 సార్లు అడుగుతాడండి. హల్లెలూయా. యోహాను సువార్త 21 అధ్యాయం 15వ వచనంలో మనం చూస్తే ఆ మాట ఉంటుంది. దేవుడు ఒకవేళ పేతురు గారిని అడిగినట్లుగా ఈరోజు ఒకవేళ మనల్ని అడిగితే మనం ఏ సమాధానం చెప్పగలిగే వారుగా ఈ లోకంలో ఉన్నాం? ఒకసారి ఆలోచన చేయండి. దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు. మన కొరకు తన ప్రాణాన్ని పెట్టి, ఇదిగో నేను ఇంతగా ప్రేమించాను అని మన పట్ల తన ప్రేమను దేవుడు వ్యక్తపరిచినట్లుగా ఈరోజు నిజముగా దేవుని మనం ప్రేమించినట్లయితే దేవుని కొరకు మనం ఏం చేయగలుగుతున్నాం? దేవుని కొరకు మనం ఏ విధంగా జీవించగలుగుతున్నాం? ఒకసారి ఆలోచన చేయండి. అసలు దేవుడు మన దగ్గర ఏమి కోరుకుంటున్నాడు? దేవుడు మన దగ్గర ఏది ఆశిస్తున్నాడు అన్నది వాక్యంలో ఒక 3 విషయాలను ఈరోజు మనం చూసుకుందాం. అందులో మొదటిగా మనం చూసినట్లయితే దేవుడు మన నుంచి ఏమి ఆశిస్తున్నాడు, దేవుడు మన దగ్గర ఏమి కోరుకుంటున్నాడు అన్నది మనం వాక్య భాగంలో చూసినట్లయితే, సామెతల గ్రంథం 23వ అధ్యాయాన్ని ఒకసారి చూద్దాము. సామెతల గ్రంథం 23వ అధ్యాయం 26వ వచనాన్ని ఒకసారి మనం చూసినట్లయితే అక్కడ దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది మనకి, నా కుమారుడా నీ హృదయంను నాకిమ్ము, నా మార్గంలో నీ కన్నులకు ఇంపుగా నుండనిమ్ము అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. ఈరోజు దేవుడు మన నుంచి ఏం ఆశిస్తున్నాడంటే దేవుడు మన హృదయాన్ని కోరుకుంటున్నాడండి. హల్లెలూయా. నా కుమారుడా నీ హృదయాన్ని నాకిమ్ము. దేవుడు మన హృదయాన్ని ఎందుకు కోరుకుంటున్నాడు? అసలు ఈ హృదయం గురించి పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిల్లో ఏమని రాయబడి ఉందంటే, భక్తుడైనటువంటి ఇర్మియా రాసినటువంటి ఇర్మియా గ్రంథము 17వ అధ్యాయం ఒకసారి మనం చూసినట్లయితే అసలు ఈ హృదయం గురించి దేవుని వాక్యం ఏమని సెలవిస్తుందో ఒకసారి మనం చూద్దాం. 17వ అధ్యాయం 9వ వచనాన్ని మనం చూసినట్లయితే అక్కడ దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది, హృదయము అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి గలది, దానిని గ్రహింపగలవాడెవడు? హల్లెలూయా. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు ఈరోజు మన హృదయాన్ని అడుగుతున్నాడు. హృదయం గురించి దేవుని వాక్యం ఏం సెలవిస్తూ ఉందంటే, హృదయము మోసకరమైనది, అన్నిటికంటే ఘోరమైన వ్యాధి గలది, దానిని గ్రహింపగలవాడు ఎవడు అని దేవుని వాక్యం మనకు సెలవిస్తూ ఉంది. నిజమే ప్రియులారా, ఈ మోసకరమైనటువంటి హృదయాన్ని, ఈ వ్యాధి కలిగినటువంటి హృదయాన్ని దేవుడు ఎందుకు అడుగుతున్నాడు, దేవుడు ఎందుకు కోరుకుంటున్నాడు అంటే, ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 20వ వచనంలో మనం చూస్తే అసలు దేవుడు ఈ హృదయాన్ని ఎందుకు అడుగుతున్నాడు అన్నది అక్కడ మనకు స్పష్టంగా కనబడుతుంది. ఒకసారి ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 20వ వచనాన్ని ఒకసారి చూద్దాం మనం. ఇదిగో నేను తలుపు నొద్ద నిలుచుండి తట్టుచున్నాను, ఎవడైనను నా స్వరము విని తలుపు తీసిన ఎడల నేను అతని యొద్దకు వచ్చి అతనితో నేనును నాతో కూడా అతడును కలిసి భోజనము చేస్తాము అనేసి దేవుడు అక్కడ మాట్లాడుతున్నట్లుగా మనం చూస్తున్నాం. హల్లెలూయా. ఈరోజు దేవుడు మన యొక్క హృదయాన్ని ఎందుకు కోరుకుంటున్నాడు అంటే, ఈ మలినమైనటువంటి హృదయాన్ని, ఈ పాపముతో నిండినటువంటి హృదయాన్ని, ఈ వ్యాధి కలిగినటువంటి హృదయాన్ని తాను పరిశుద్ధపరిచి పవిత్రపరిచి ఆయనకు నివాస యోగ్యమైనటువంటి స్థలముగా దేవుడు మార్చుకోవాలని ఆశపడుతున్నాడు. కాబట్టి ఈరోజు దేవుడు మన హృదయాన్ని అడుగుతున్నాడు, నా కుమారుడా నీ హృదయాన్ని నాకిమ్ము. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు మన యొక్క హృదయంలో దేవునికి స్థానం ఉందా? ఈరోజు నిజంగా దేవుణ్ణి మనం ప్రేమించేవారిగా ఉన్నామా? ఆయన మనల్ని ప్రేమించాడు కాబట్టే తనను తాను దేవునికి అర్పణగాను బలిగాను అర్పించుకొని మన కొరకు ప్రాణత్యాగం చేసి, ఇదిగో నేను నిన్ను ఇంతగా ప్రేమిస్తున్నానని తన ప్రేమను మన విషయంలో వ్యక్తపరిచినట్లుగా ఈరోజు మనము దేవునికి మన హృదయాన్ని ఇచ్చేవారుగా ఉన్నామా? దేవుణ్ణి నిజంగా మనం ప్రేమించగలిగేవారుగా ఉంటే దేవుని కొరకు మనం ఏం చేయగలుగుతున్నాం? దేవుడు మన యొక్క హృదయాన్ని అడుగుతున్నాడు. ఈరోజు నీ హృదయాన్ని ఇవ్వగలుగుతున్నావా దేవునికి? ఈ పాపముతో నిండినటువంటి హృదయాన్ని, మలినంతో నిండినటువంటి ఈ యొక్క హృదయాన్ని పవిత్రపరిచి పరిశుద్ధపరిచి తనకు నివాస యోగ్యమైనటువంటి ఒక స్థలంగా దేవుడు మార్చుకోవాలని ఆశపడుతున్నాడు. కాబట్టి ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఈ యొక్క ఉదయకాల సమయంలో దేవుడు అడుగుతున్నాడు, నా కుమారుడా నీ హృదయాన్ని నాకిమ్ము అని. అందుకే కీర్తనకారుడు కూడా ఒక సందర్భంలో మాట్లాడుతూ అంటాడు, 51వ అధ్యాయంలో ఒకసారి మనం చూసినట్లయితే 51వ అధ్యాయం 10వ వచనంలో మనం చూసినట్లయితే,
దేవా నా యందు శుద్ధ హృదయము కలగచేయము, నా అంతరంగంలో స్థిరమైన మనసును నూతనంగా పుట్టించు అంటున్నాడు. దేవా నా హృదయాన్ని పరిశుద్ధపరచు, నాలో శుద్ధ హృదయాన్ని కలగచేయి. నా హృదయం అపవిత్రం అయిపోయింది, నేను పాపంలో నిండిపోయాను, నన్ను పవిత్రపరచు ప్రభు అనేసి కీర్తనకారుడు అక్కడ దేవుని వేడుకుంటున్నట్లుగా మనం చూస్తున్నాం. ఎందుకు కీర్తనకారుడు అంతగా దేవుడి సన్నిధిలో ప్రాధేయపడుతున్నాడు? తన హృదయం ఎందుకు పవిత్రపరచబడాలని కోరుకుంటున్నాడు? తన జీవితం ఎందుకు పరిశుద్ధపరచబడాలని కోరుకుంటున్నాడంటే కింద వచనంలో మనం చూసినట్లయితే 17వ వచనంలో అక్కడ దేవుని వాక్యం అంటుంది, విరిగిన మనస్సే దేవునికి ఇష్టమైన బలి అని దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ ఉంది. హల్లెలూయా. ఎందుకంటే విరిగి నలిగిన హృదయాన్ని దేవుడు అలక్ష్యము చేసేవాడు కాదు. ఎప్పుడైతే నీవు దేవుని సన్నిధిలో ప్రభువా నా హృదయాన్ని పవిత్రపరచు, ఇదిగో నాలో ఉన్న పాపాన్ని కడిగివేయి అని ఎప్పుడైతే నీవు విరిగిన మనస్సుతో దేవుడి సన్నిధిలో నీ హృదయాన్ని దేవుడికి ప్రభువుకు అప్పగించుకోవాలని నువ్వు ఎప్పుడైతే ఆశపడతావో దేవుడు అప్పుడు నీ యొద్దకు వచ్చి నీలో నివాసము చేయాలని దేవుడు ఆశపడుతున్నాడు. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు ఈ యొక్క ఉదయకాల సమయంలో నీ హృదయాన్ని దేవుడికి ఇవ్వడానికి నీవు సిద్ధంగా ఉన్నావా? నీ హృదయం తెరవబడిందా? నీ హృదయంలో దేవునికి చోటుందా? ఆనాడు యేసుప్రభు వారి లోకంలో జన్మించడానికి ఎక్కడా స్థలము లేదని దేవుని వాక్యము సెలవిస్తూ ఉంది. పరలోక మహిమను విడిచిపెట్టుకొని ఆ యొక్క సింహాసనాన్ని విడిచిపెట్టి దేవుడు ఈ లోకానికి వచ్చినప్పుడు ఎక్కడా స్థలము లేదనేసి దేవుని వాక్యము సెలవిస్తూ ఉంది. అయితే దేవుడు నిన్ను అడుగుతున్నాడు, నీ హృదయం నాకు ఇమ్ము అని అడుగుతున్నాడు. ఈరోజు నీ హృదయాన్ని దేవుడికి ఇవ్వడానికి నీవు సిద్ధంగా ఉన్నావా? ఒకసారి ఆలోచన చేయి. అలాగే దేవుడు మన నుంచి ఏం ఆశిస్తున్నాడో రెండో విషయాన్ని మనం చూసినట్లయితే మార్కు సువార్త 14వ అధ్యాయం ఒకసారి చూద్దాం. అక్కడ దేవుడు మన నుంచి ఏం ఆశిస్తున్నాడు, దేవుడు మన నుంచి ఏం కోరుకుంటున్నాడు అన్నది ఒకసారి 14వ అధ్యాయం 37వ వచనాన్ని ఒకసారి మనం చూసినట్లయితే 14:38 నుంచి ఒకసారి చూసినట్లయితే దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది, మీరు శోధనలో ప్రవేశించకుండానట్లు మెలకువగా నుండి ప్రార్థన చేయుడి. హల్లెలూయా. దేవుడు ఇక్కడ ఏమి కోరుకుంటున్నాడంటే రెండవదిగా చూసినట్లయితే ప్రార్థనా జీవితాన్ని దేవుడు కోరుకుంటున్నాడు మన నుంచి. ఎందుకు దేవుడు ప్రార్థనా జీవితాన్ని కోరుకుంటున్నాడంటే మీరు శోధనలోనికి ప్రవేశించకుండానట్లు మెలకువగా ఉండి ప్రార్థన చేయుడి అని దేవుని యొక్క వాక్యం మనకు సెలవిస్తూ ఉంది. ఏమిటి ఆ శోధన అని మనం చూసినట్లయితే ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఈనాడు చాలామంది విశ్వాసులు అనుకునేది ఏమిటి అంటే వారికి కలిగినటువంటి వ్యక్తిగత ఇబ్బందులు, అంటే ఆర్థిక సమస్యే కావచ్చు, బలహీనతే కావచ్చు, అనారోగ్యమే కావచ్చు, లేదంటే కుటుంబంలో సమాధానం అనేది లేకపోవడం కావచ్చు. చాలామంది అనుకుంటున్నారు వారి వ్యక్తిగతంగా ఏదైతే అనుభవిస్తున్నారో దానిని మాత్రమే శోధన అనుకుంటున్నారు. కానీ పరిశుద్ధ గ్రంథం ఏమని సెలవిస్తూ ఉందో ఒకసారి మనం అపోస్తుల కార్యం 2వ అధ్యాయంలో మనం చూసినట్లయితే అక్కడ దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. ఏమిటి ఆ శోధన అని మనం చూసినట్లయితే అపోస్తుల కార్యం 2వ అధ్యాయము 21వ వచనంలో మనం చూసినట్లయితే దేవుని వాక్యము సెలవిస్తూ ఉంది, అప్పుడు ప్రభు నామమును బట్టి ప్రార్థన చేయు వారందరూ రక్షణ పొందుదురు అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. హల్లెలూయా. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఈ యొక్క లేఖన భాగాన్ని మనము పరిశీలించినట్లయితే అప్పుడు ప్రభు నామమును బట్టి ప్రార్థన చేయు వారందరూ రక్షణ పొందుదురు అంటే అప్పుడు అంటే ఎప్పుడు అని పేతురు గారు ఇక్కడ ఆ యొక్క వాక్య సందర్భాన్ని వివరిస్తూ అంటున్నాడు. యోవేలు ప్రవచించినటువంటి ప్రవచన గ్రంథపు మాటలను ఎత్తి ఇక్కడ పేతురు గారు ప్రవశిస్తూ అంటున్నాడు, అంత్య దినాలలో జరగబో వాటిని గురించి యోవేలు గారు ఏదైతే ప్రవచించాడో ఆ యొక్క మాటలను ఇక్కడ తెలియజేస్తున్నాడు. అంత్య దినముల యందు నేను మనుషులందరి మీద నా ఆత్మను కుమ్మరించదను, మీ కుమారులను మీ కుమార్తెలను ప్రవచించెదరు, మీ యౌవనులకు దర్శనములు కలుగును, మీ వృద్ధులు కలరు కందురు అని 17వ వచనం మొదలుకొని అవన్నీ మాటలను వివరిస్తూ ఇక్కడ అంటున్నాడు. 21వ వచనానికి వచ్చేసరికి అప్పుడు ప్రభు నామమును బట్టి ప్రార్థన చేయు వారందరూ రక్షణ పొందుదురు అని మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. అప్పుడు అంటే దాని అర్థం ఏమిటంటే రాబో శోధన కాలంలో ఆ శోధన వచ్చినప్పుడు మాత్రమే ప్రార్థన చేయాలని కాదండి ఇక్కడ దాని అర్థము. హల్లెలూయా. ఎప్పుడు ప్రార్థన అంటే ఎప్పుడైతే నీవు క్రీస్తు రక్తంలో కడగబడి నీటి బాప్తిసం ద్వారా నీవు రక్షణ జీవితంలో అడుగుపెట్టి ఎప్పుడైతే నీవు సంఘంలో ఒక సభ్యునిగా చేర్చబడ్డావో ఆ క్షణం మొదలుకొని ప్రభు వచ్చు ఆ రాకడ వరకు కూడా నీవు నిత్యము ప్రార్థన జీవితాన్ని కలిగి ఉంటే నీవు అప్పుడు ఆ మహాదినమందు ఆ యొక్క ఉగ్రత దినమందు నీవు రక్షించబడతావు అని దాని అర్థము. హల్లెలూయా. ఈరోజు ఎటువంటి ప్రార్థన జీవితాన్ని మనం కలిగి ఉన్నాం? దేవుడు మన నుంచి రెండవదిగా ఆశించేది ఏమిటి అంటే మన ప్రార్థనా జీవితాన్ని కోరుకుంటున్నాడు. ఎందుకు అంటే రాబో ఆ ఉగ్రత దినంలో నీవు రక్షించబడాలని, నీవు తప్పించబడాలని,
ఆ మహాశ్రమ దినంలో నుంచి నీవు విడిపించబడాలని, నిత్యము నీవు శోధనలో ప్రవేశించకున్నట్లు ప్రార్థన కలిగి మెలకువ కలిగి ఉండాలనేసి దేవుడు ప్రార్థన జీవితాన్ని కోరుకుంటున్నాడు. అయితే ఈరోజు ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, మనము ఎటువంటి ప్రార్థన జీవితాన్ని దేవుని సన్నిధిలో కలిగి ఉంటున్నాం ఒకసారి ఆలోచన చేయండి. మనము ఎంతగా దేవుని సన్నిధిలో ప్రార్థించేవారుగా ఉంటున్నాం, దేవుని సన్నిధిని ఎంతగా వెతికేవారుగా మనం ఈరోజు ఉంటున్నాము ఒకసారి ఆలోచన చేయండి. పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిల్లో కీర్తన గ్రంథం 5వ అధ్యాయంలో మనం ఒక మాటను చూసినట్లయితే అక్కడ కీర్తనకారుడైనటువంటి దావీదు అంటున్నాడు. 5వ అధ్యాయం 3వ వచనాన్ని ఒకసారి మనం చూస్తే కీర్తనకారుడు అక్కడ ఒక ప్రార్థన చేస్తున్నాడు. యెహోవా, ఉదయమున నా కంఠస్వరము నీకు వినబడును, ఉదయమున నా ప్రార్థన నీ సన్నిధిని సిద్ధము చేసి కాచియుందును అంటున్నాడు. హల్లెలూయా. యెహోవా, ఉదయమున నా కంఠస్వరము నీకు వినబడును, ఉదయమున నా ప్రార్థన నీ సన్నిధిని సిద్ధం చేసి కాచియుందును అనేసి కీర్తనకారుడు ఇక్కడ మాట్లాడుతున్నట్లుగా మనం చూస్తున్నాం. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, చూడండి, కీర్తనకారుడైనటువంటి దావీదు ఒక రాజ్యాన్ని పరిపాలించే రాజు. ఆయన ఒక రాజు అంటే ఎంత బిజీ షెడ్యూల్ ఉంటుందో మనం ఊహించగలము. ఈరోజు మన రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నటువంటి ముఖ్యమంత్రి గారిని మనం చూస్తే ఎంతో బిజీ షెడ్యూల్. ఆయనను కలవాలంటేనే అపాయింట్మెంట్ కూడా దొరకదు. అటువంటి బిజీ షెడ్యూల్ ఉన్నటువంటి ఒక ముఖ్యమంత్రి గారిని కలవాలంటేనే మనకు ఎంతో కాలం పడుతుంది. అలాంటిది ఒక రాజ్యాన్ని పరిపాలిస్తున్నటువంటి రాజు ఆయన. అలాంటి వ్యక్తి దేవుడి సన్నిధిలో ఎలా ప్రార్థన చేస్తున్నాడంటే ప్రిపేర్ అవుతున్నాడు ఆయన. ఉదయం నా కంఠస్వరము నీకు వినబడును, ఇదిగో నేను ప్రార్థన సిద్ధం చేసి నేను ఎదుర్కోవడానికి సిద్ధపడి ఉన్నాను ప్రభు అనేసి కీర్తనకారుడు తెలియజేస్తున్నాడండి. ఒక రాజ్యాన్ని పరిపాలించే రాజు, అనేకులకు న్యాయాన్ని తీర్చాల్సిన వాడు, తన ప్రజలు యోగక్షేమాలు తెలుసుకోవాల్సిన వాడు. అంత బిజీ షెడ్యూల్లో కూడా దావీదు గారంట ఈరోజు దేవుడి సన్నిధిలో మనం ఎటువంటి ప్రార్థన జీవితాన్ని కలిగి ఉంటున్నాం ఒకసారి ఆలోచన చేయండి. అంత బిజీ షెడ్యూల్ ఉన్నటువంటి దావీదు గారే ఆయన ప్రార్థనను సిద్ధపరిచి దేవుణ్ణి ఎదుర్కోవడానికి సిద్ధపడుతున్నాడు ఆయన. ఈరోజు మన అనుదిన జీవితంలో మనము దేవుని సన్నిధిలో ఎలా జీవిస్తున్నాం, ఎటువంటి ప్రార్థనా జీవితాన్ని కలిగి ఉంటున్నాం, ఉదయం లేవగానే పడుకునేంత వరకు దేవునికి ఎంతవరకు ప్రార్థన చేయగలుగుతున్నాం, ఎంత సమయాన్ని ఆయనకు కేటాయించగలుగుతూ ఉన్నాము. ఒక రాజే అంతగా దేవుడి సన్నిధిలో ప్రాధేయపడుతూ ప్రార్థన చేస్తున్నాడంటే ఇక మనము ఎంతగా దేవుణ్ణి వేడుకోవాలి, దేవుడి సన్నిధిలో ఎంతగా మొరపెట్టాలి ఒకసారి ఆలోచన చేయండి. అదే 63వ అధ్యాయం 1వ వచనంలో కూడా దావీదు అంటాడు ఒక మాట చూడండి. 63వ అధ్యాయం 1వ వచనాన్ని ఒకసారి మనం చూసినట్లయితే దావీదు అక్కడ అంటున్నాడు, దేవా, నా దేవుడవు నీవే, వేకునే నిన్ను వెతుకుదును, నీ బలమును నీ ప్రభావమును చూడవలనని నీ పరిశుద్ధాలయమందు నేను ఎంతో ఆశతో నీ తట్టు కనిపెట్టి ఉన్నాను అనేసి కీర్తనకారుడు అంటున్నాడు. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, దావీదు అంటున్నాడు, దేవా, నా దేవుడవు నీవే, వేకునే నిన్ను వెతికెదను, నీ బలమును నీ ప్రభావమును చూడవలనని నీ పరిశుద్ధాలయం వైపు నేను ఆశతో చూస్తున్నాను ప్రభు అనేసి ఇక్కడ ప్రార్థన చేస్తున్నాడండి. హల్లెలూయా. ఈరోజు మనము ఎటువంటి ప్రార్థనా జీవితాన్ని కలిగి ఉన్నాం ఒకసారి ఆలోచన చేయండి. దేవుని సన్నిధిని ఎంతగా వెతకగలుగుతున్నాము, దేవుని సన్నిధిలో ఎంతవరకు కనిపెట్టి ప్రార్థన చేయగలుగుతున్నాం, అసలు మన వ్యక్తిగత జీవితంలో ఎంతవరకు దేవునికి సమయాన్ని ఇవ్వగలుగుతున్నాం ఒకసారి ఆలోచన చేయండి. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు మనల్ని ప్రేమించి ఆ యొక్క పరలోకపు మహిమను విడిచిపెట్టి, ఆ యొక్క ఉన్నతమైనటువంటి సింహాసనాన్ని విడిచిపెట్టి నీ కొరకు నా కొరకు ప్రాణం పెట్టి మన పట్ల తనకున్న ప్రేమను వ్యక్తపరిచాడు. ఈరోజు మనము కూడా దేవుని నిజంగా ప్రేమించేవారమే అయితే మన హృదయాన్ని దేవుడికి ఇవ్వగలుగుతున్నామా, మనము ప్రార్థన జీవితంలో ఎంతవరకు దేవునికి సమయాన్ని ఇవ్వగలుగుతున్నాము. అలాగే 3వ విషయాన్ని కూడా మనం చూద్దాం. దేవుడు మన నుంచి ఏమి కోరుకుంటున్నాడు అంటే మలాకీ గ్రంథం ఒకసారి చూద్దాం. దేవుడు మన నుంచి ఆశించేది ఏమిటి? మలాకీ గ్రంథం 3వ అధ్యాయం 10వ వచనాన్ని మనం చూసినట్లయితే, నా మందిరంలో ఆహారం ఉండునట్లు 10వ భాగం అంతయు మీరు నా మందిరపు నిధిలోనికి తీసుకొని రండి అంటున్నాడు. హల్లెలూయా. దేవుడు మనలో కోరుకునేది ఏమిటి అంటే 10వ భాగాన్ని దేవుడు అడుగుతున్నాడు. 10వ భాగాన్ని దేవుడు ఎందుకు అడుగుతున్నాడంటే నా మందిరంలో ఆహారం ఉండునట్లు అంటున్నాడు. హల్లెలూయా. ఆయన మందిరంలో ఆహారము సమృద్ధిగా ఉండునట్లు దేవుని యొక్క మందిరంలోనికి మన యొక్క అర్పణలు, మన యొక్క ప్రథమ ఫలములు, మన యొక్క 10వ భాగాలు దేవుని సన్నిధికి తీసుకొని రావాలనేసి దేవుడు ఆశిస్తున్నాడండి. హల్లెలూయా. అసలు 10వ భాగం దేవుడికి ఎందుకు ఇవ్వాలి అంటే లేవియా కాండంలో ఒకసారి మనం చూసినట్లయితే దేవుని వాక్యం సెలవిస్తోంది. ఒకసారి చూడండి, లేవియా కాండం 27వ అధ్యాయం
ఒకసారి మనం చూసినట్లయితే 30వ వచనంలో రాయబడుతూ ఉంది అక్కడ, భూధాన్యములలోనేమి వృక్ష ఫలములలోనేమి భూఫలములన్నిటిలో దశమ భాగము యెహోవా సొమ్ము అనేసి దేవుని వాక్యము సెలవిస్తూ ఉంది. హల్లెలూయా. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఎప్పుడైతే ప్రభువైన దేవాది దేవుడు ఇశ్రాయేలు ప్రజలను ఐగుప్తు బానిసత్వంలో నుంచి విడిపించాడో అప్పుడు కొన్ని నియమాలు, కొన్ని కట్టడలు వారికి దేవుడు నియమించి ఉన్నాడు. కట్టడలను గురించి వారు ఏ విధంగా ముందు కొనసాగాలో, ఏ విధంగా దేవుడికి అర్పణలు తేవాలో, వారి అనుదిన జీవితంలో ఏ ఏ పండగలు ఆచరించాలో అనేసి ఒక నియమం వారికి తెలియజేసినప్పుడు దేవుడు ఆదిలోనే తెలియజేస్తున్నాడు, దశమ భాగము నాది అంటున్నాడు. ఈరోజు దేవుని సన్నిధికి మనము ఎలా ఇవ్వగలుగుతున్నాం? మన యొక్క దశమ భాగాలను ఇవ్వగలుగుతున్నామా? ఒక మనుషుడు ఒక 10,000 రూపాయలు సంపాదించుకున్నప్పుడు అందులో 1,000 రూపాయలు దశమ భాగం ఇవ్వడం పెద్ద విశేషం ఏమీ కాదండి. కానీ మరి 1,00,000 రూపాయలు జీతం వచ్చినప్పుడు, 1,00,000 రూపాయల జీతం వచ్చినప్పుడు అందులో 10,000 రూపాయలు మనం తీయగలుగుతున్నామా? ఈనాడు చాలామంది ఏ విధంగా జీవిస్తున్నాడంటే, ఒక మనుషుడు ఆశీర్వదించబడిన కొలది, ఒక మనుషుడు అభివృద్ధిలోనికి వచ్చిన కొలది ఏమవుతున్నాడంటే తన చేతిని వెనకకు తీసుకుంటున్నాడు. తను అభివృద్ధి పొందిన కొలది, ఆశీర్వదించబడిన కొలది దేవునికి ఇవ్వలేకపోతున్నాడు. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, గమనించండి. ఒకవేళ ఒక మనిషి తాను ఒక గవర్నమెంట్ ఉద్యోగం చేసి రిటైర్మెంట్ అయ్యాడనుకోండి, తనకు వచ్చినటువంటి ఆ యొక్క సర్వీస్ డబ్బులలో ఒక 30-40 లక్షలు వచ్చాయి అనుకుందాం. అందులో నిజాయితీగా దశమ భాగం తీసేవారుగా ఎంతమంది ఉన్నారు? ఒకవేళ నీకు కలిగినటువంటి ఆస్తిని అమ్మొచ్చు, నీకు కలిగినటువంటి పొలాన్ని అమ్మొచ్చు. దానికి నువ్వు అమ్మిన దాంట్లో ఎంతవరకు దేవునికి నమ్మకంగా నీవు దశమ భాగం తీయగలుగుతున్నావు? ఒకవేళ దేవుడు నిన్ను ఆశీర్వదించిన తర్వాత, ఒకవేళ నీవు ఏదైనా ప్రత్యేకమైనటువంటి కానుకను తీయాలి అనుకున్నప్పుడు, ఈనాడు చాలామంది చేస్తున్నటువంటి పొరపాటు ఏమిటి అంటే, ఒక కానుకను తీస్తే దానిని 2-3 భాగాలు చేసి 2-3 సంఘాలకు పంపిస్తున్నారండి. ఇది చాలా చాలా దేవుడు క్షమించలేనటువంటి విషయం. ఎందుకంటే మీరు ఒకసారి గమనించండి, సంవత్సరానికి 365 రోజులు నీ మీద అధికారిగా ఉన్నటువంటి నీ దైవజనుడు నీ కొరకు దివారాత్రములు బలిపీఠం మీద మొరపెడుతూ, నీ కొరకు కన్నీరు కారుస్తూ, నీ కొరకు ఉపవాసం ఉండి, దేవుని సన్నిధిలో నలిగిపోతూ, నీ కొరకు నీవు ఆశీర్వదించబడాలని, నీవు దీవించబడాలని, నీవు ఒక ఉన్నతమైన స్థితిలో ఉండాలని, నీ కుటుంబము ఆశీర్వదించబడి దేవునిలో ఫలించేవారుగా మీరు ఉండాలనేసి దైవజనుడు దేవుని సన్నిధిలో మొరపెడతా ఉంటే, నీవు నీ దైవజనుడికి, నీ సంఘానికి తేవాల్సినటువంటి కానుకలు వేరొక చోటికి పంపిస్తున్నావంటే అది ఎంత పొరపాటు ఒకసారి ఆలోచన చేయండి. ఒక దైవజనుడు ఒక సాక్ష్యం చెప్పినప్పుడు నేను విన్నాను. అదేంటంటే, ఆ దైవజనుడు సంఘానికి వచ్చినటువంటి ఒక విశ్వాసి కుటుంబము ఒక సంఘానికి వెళ్ళి, ఆ సంఘంలో ఉన్నటువంటి దైవజనుడు వాక్యం అయిపోయి వెళ్ళేటప్పుడు, అయ్యా ప్రైజ్ లాడ్ అని చెప్పేసి వెళ్ళి వారిని వారు పరిచయం చేసుకున్నాడంట. ఆ దైవజనుడికి పరిచయం చేసుకున్న తర్వాత, అయ్యా మీరు ఎక్కడి నుండి వచ్చారు అని ఆ దైవజనుడు అడిగితే, అయ్యా మేము పలానా స్థలం నుండి వచ్చాము, పలానా ప్రాంతం నుంచి వచ్చాము అంటే, సరే అమ్మా ఏంటిది అన్నప్పుడు, అయ్యా మీతో ప్రార్థన చేయించుకోవాలంటే, సరే అమ్మా అని చెప్పి ప్రార్థన చేశాడు. వాళ్ళతో ఫోటోలు కూడా దిగాడు. దిగిన తర్వాత ఏమైందంటే, వీరు ఒక 50,000 రూపాయల కానుక ఆ దైవజనుడికి ఇచ్చేసరికి, ఆ దైవజనుడు అక్కడ నిల్చున్నటువంటి యవనస్తులను పిలిచి, అయ్యా మీరు వెళ్ళి వీరి యొక్క అడ్రస్, వీరి యొక్క ఫోన్ నెంబర్ ఇవన్నీ తీసుకోండి అని చెప్పి అన్నప్పుడు, ఆ యవనస్తుడు వచ్చేసి వీళ్ళ ఫోన్ నెంబరు, వీళ్ళ అడ్రస్సు, పలానా ప్రాంతం అని చెప్పి రాసుకున్నాడు. అక్కడికి అది అయిపోయింది. అయిపోయిన తర్వాత ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఒక 2 వారాలేమో గ్యాప్ వచ్చింది అంతే. 2 వారాలు 3 వారాలు గ్యాప్ వచ్చిన తర్వాత మరలా ఇదే కుటుంబం అదే దైవజనుడి దగ్గరికి వెళ్ళి, అయ్యా ప్రైజ్ లాడ్ అనేసరికి, అయ్యా మీరు ఎక్కడి నుండి వచ్చారు, మీది ఏ ఊరు అనేసి అన్నాడంట. ఎంత విచారం అండి, ఒకసారి ఆలోచన చేయండి. ఈనాడు చాలామంది అటువంటి స్థితిలోనే జీవిస్తున్నారండి. సంవత్సరానికి 365 రోజులు ఒక దైవజనుడు నీ కొరకు కన్నీరు కార్చి భారముతోటి ఉపవాసం ఉండి, తాను నలిగిపోతూ, తాను ఏ స్థితిలో ఉన్నా సరే నీవు ఆశీర్వదించబడాలని, నీ కుటుంబం దీవించబడాలని, మీరు ఒక ఉన్నతమైన స్థితిలో నిలబడాలని అనుక్షణం మీ కొరకు ప్రార్థన చేస్తూ, మీ కొరకు కన్నీరు కారుస్తూ ఉంటే, ఈరోజు నీ మందిరానికి, నీ సేవకుడి దగ్గరికి రావాల్సినటువంటి కానుకను నీవు విభాగాలుగా చేసి అనేక స్థలాలకు పంపిస్తున్నామంటే అది ఎంత విచారకరమో ఒకసారి ఆలోచన చేయండి. ఈనాడు దశమ భాగము దేవుని సొమ్మండి. ఆయన మందిరానికి, ఆయన సన్నిధికి తీసుకొని రావాలి. నువ్వు ఎక్కడైనా దేవుని సన్నిధి అనుకుంటే అది చాలా పొరపాటు అండి.
నీవు ఎక్కడైతే రక్షణ పొందావో, ఏ సంఘానికైతే కట్టుబడి వెళ్తున్నావో, ఏ సంఘంలో అయితే దైవజనుడు నీ కొరకు భారము కలిగి ప్రార్థిస్తున్నాడో ఆ మందిరానికి నీ దైవజనుడి దగ్గరికి మాత్రమే నీ యొక్క కానుకలు అర్పించేవారుగా ఉండాలి. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు మనము దేవునికి ఇచ్చే విషయంలో ఎలా ఉన్నాం ఒకసారి ఆలోచన చేయండి. 2 కొరింథీయులకు రాసినటువంటి పత్రిక, అపోస్తులైనటువంటి పౌలు 2 కొరింథీకి రాసినటువంటి పత్రిక ఒకసారి మనం చూద్దాం, అక్కడ దేవుని వాక్యం ఎలా సెలవిస్తుందో. 9వ అధ్యాయం 7వ వచనాన్ని ఒకసారి మనం చూద్దాం. దేవునికి ఇచ్చేటప్పుడు మనం ఎలా ఇవ్వాలి అన్న దాని గురించి అక్కడ అపోస్తులైన పౌలు కొరింథీ సంఘానికి తెలియజేస్తున్నాడు. 9వ అధ్యాయం 7వ వచనాన్ని మనం చూసినట్లయితే, సనుక్కొనకయు బలవంతముగా కాకయు ప్రతి వాడును తన హృదయంలో నిశ్చయించుకొనిన ప్రకారము ఇయ్యవలను, దేవుడు ఉత్సాహముగా ఇచ్చువానిని ప్రేమించును అని దేవుని వాక్యము సెలవిస్తూ ఉంది. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని సన్నిధికి మనం ఇచ్చేటప్పుడు జేబులు తరుముకోకూడదండి. దేవుడికి ఉత్సాహంగా ఇస్తే దేవుడు మనల్ని ప్రేమించేవాడు అని దేవుని వాక్యము సెలవిస్తూ ఉంది. ఈనాడు చాలామంది ఎలా ఇస్తున్నారు అంటే కలిగిన కొద్దీ ఇవ్వట్లేదండి. వారు అభివృద్ధి చెందిన కొద్దీ ఇవ్వట్లేరు, ఆశీర్వదించబడిన కొద్దీ ఇవ్వట్లేరు. ఇచ్చేటప్పుడు సందేహము, జేబులు తరుముకోవడము, లేకపోతే చిల్లర ఎత్తుకోవడము. ఒక మనుష్యుడు ఎంతగా అభివృద్ధి చెంది ఆశీర్వదించబడతాడో, ఆశీర్వదించబడిన కొలది మనం ఎప్పుడైతే దేవుడికి ఇవ్వగలుగుతామో అప్పుడు దేవుడు మనల్ని ప్రేమించేవాడు అని దేవుని వాక్యము సెలవిస్తూ ఉంది. ఈరోజు మనం దేవునికి ఇచ్చే విషయంలో ఎలా జీవిస్తున్నాం ఒకసారి ఆలోచన చేయండి. ఇదే కానుకల విషయంలో దేవుడు ఒక మాట తెలియజేస్తున్నాడు. సామెతల గ్రంథం 11వ అధ్యాయంలో ఒక మాట రాయబడి ఉంది, అక్కడ చూద్దాం. సామెతల గ్రంథం 11వ అధ్యాయం 24వ వచనాన్ని చూస్తే, వెదజల్లి అభివృద్ధి పొందువారు కలరు, తగిన దానికన్నా తక్కువ ఇచ్చి లేమికి వచ్చువారు కలరు. హల్లెలూయా. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ వాక్యము సెలవిస్తూ ఉంది, వెదజల్లి అభివృద్ధి పొందువారు కలరు, తగిన దానికన్నా తక్కువ ఇచ్చి లేమికి వచ్చువారు కలరు అని దేవుని వాక్యము సెలవిస్తూ ఉంది. ఈరోజు దేవుడు నీ ఎదుటే పెడుతున్నాడు. నీకు అభివృద్ధి కావాలా, లేమి కావాలా, నిన్నే తేల్చుకోమంటున్నాడు. ఈరోజు ఏమి కావాలి అన్నది దేవుడు మన చేతిలోనే పెట్టాడండి. వెదజల్లి అభివృద్ధి పొందిన వారు కలరంట, తగిన దానికన్నా తక్కువ ఇచ్చి లేమికి వచ్చిన వారు కూడా కలర్ అనేసి 2 సందర్భాలను కూడా దేవుడు మన ఎదుటే పెట్టాడు. ఈరోజు మనకి అభివృద్ధి కావాలా, లేక మనము లేమిలోనే ఉండాలన్నది మనమే డిసైడ్ చేసుకోవాల్సిన వారమై ఉన్నాం. హల్లెలూయా. ఈరోజు దేవునికి ఇచ్చే విషయంలో మనం ఎంత నమ్మకంగా ఉన్నామో ఒకసారి ఆలోచన చేయండి. అపోస్తుల కార్యము 5వ అధ్యాయం 1వ వచనంలో మనం చూసినట్లయితే అక్కడ 2 వ్యక్తులు మనకు కనబడతారు, ఒక కుటుంబం మనకు కనబడుతుంది, అననీయ సపీరాలు. అపోస్తుల కాలంలో ఉన్నటువంటి క్రైస్తవులు, విశ్వాసులు ఎవరైతే దేవుని బిడ్డలు ఉన్నారో వారికి ఎన్ని ఆస్తిపాస్తులు కలిగినా కానీ వారికి కలిగినది తమది అని ఎవరు అనుకోలేదంటండి. హల్లెలూయా. వారికి కలిగినదంతయు వారికి సమిష్టిగా ఉండని అనేసి అపోస్తుల కార్యంలో మనం చూడగలుగుతాం. హల్లెలూయా. ఎవరు ఇది నాది అని అనుకోలేదు. అందరికీ సమిష్టిగా ఉన్నప్పుడు అక్కడ ఒక కుటుంబం మాత్రం దేవుణ్ణి మోసపరిచేవారుగా ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. అననీయ సపీరాల యొక్క జీవితం మనకు తెలుసు. వారు ఏ విధంగా దేవుని మోసపుచ్చారో తెలుసు మనకి. వారికి ఉన్నటువంటి ఆస్తిని అమ్మి అపోస్తుల పాదముల యొద్ద పెట్టాల్సిన వారు దానిలో కొంత దాచుకున్నప్పుడు అప్పుడు అంటున్నాడు దైవజనుడు, అయ్యా నీ దగ్గర ఉన్నప్పుడు అది నీ సొమ్మే కదా, ఎందుకు నువ్వు పరిశుద్ధాత్మను మోసపుచ్చావన్నప్పుడు అక్కడ జరిగిన సందర్భం మనందరికీ తెలిసిన విషయమే. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు నీవు కూడా దేవుని మోసపరుస్తున్నావేమో ఒకసారి ఆలోచన చేయి. దేవునికి ఇచ్చే విషయంలో నువ్వు ఏ విధంగా ఉన్నావు? దేవునికి ఇచ్చే విషయంలో మనం నమ్మకంగా జీవిస్తూ ఉన్నామా? వెదజల్లి అభివృద్ధి పొందగలిగే స్థితిలో మనం జీవించగలుగుతున్నామా, లేక తగిన దానికంటే తక్కువ ఇచ్చి లేమిలోకి వస్తున్నామా? ఒక్కసారి ఆలోచన చేయండి. ఈరోజు మనం ఆశీర్వదించబడట్లేదు అంటే, మనము అభివృద్ధి చెందట్లేదు అంటే, ఈరోజు మన యొక్క స్థితిగతులు ఉన్నతంగా లేవు అంటే, ఈరోజు మనము ఏ స్థితిలో ఉన్నాము? ఒకసారి ఆలోచన చేయండి. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యం ఈరోజు మనతో మాట్లాడుతూ ఉంది. దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది, దేవుడు మనల్ని ప్రేమించాడు కాబట్టే తన సింహాసనాన్ని, ఆ యొక్క మహిమను విడిచిపెట్టి మన కొరకు తన ప్రాణాన్ని అర్పించి, ఇదిగో నేను ఇంతగా ప్రేమించాను అని దేవుడు మన పట్ల తనకున్నటువంటి ప్రేమను వ్యక్తపరిచాడు. ఒకవేళ నిజంగా నీవు దేవుని ప్రేమించే బిడ్డగా ఈరోజు ఉంటే, దేవుడు నీ నుండి ఆశించేది ఏమిటి అంటే, మొదటిగా నీ హృదయాన్ని అడుగుతున్నాడు, రెండవదిగా ప్రార్థన జీవితాన్ని కోరుకుంటున్నాడు, మూడవదిగా దశమ భాగం
భాగాన్ని అడుగుతున్నాడు. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, నీ హృదయం ఎందుకు అడుగుతున్నాడంటే తన యొక్క హృదయంలో, నీ యొక్క హృదయంలో దేవుడు నివాసము చేయాలని కోరుకుంటున్నాడు. కాబట్టి నీ హృదయాన్ని అడుగుతున్నాడు. ప్రార్థన జీవితాన్ని ఎందుకు కోరుకుంటున్నాడు అంటే రాబో ఆ ఉగ్రతలో, ఆ శోధనలో నువ్వు తప్పించబడాలనేసి, నీవు ప్రార్థన జీవితాన్ని కలిగి ఉండాలనేసి దేవుడు కోరుకుంటున్నాడు. దేవుడు దశంభాగం ఎందుకు అడుగుతున్నాడంటే మనము ఆశీర్వదించబడాలని, మనము దీవించబడాలని, మనం ఒక ఉన్నతమైన స్థితిని కలిగి ఉండాలనేసి. మనం ఎప్పుడైతే దేవునికి ఇచ్చేవారుగా ఉంటామో అప్పుడు దేవుడు అంటున్నాడు, ఇది చేసి నన్ను శోధించు, నేను ఆకాశపు వాకిళ్లను విప్పి పట్టజాలనంత విస్తారంతో నేను మిమ్మల్ని ఆశీర్వదిస్తానేసి దేవుడు తెలియజేస్తున్నాడు. ఈరోజు మనము ఏ స్థితిలో ఉన్నామో ఒకసారి ఆలోచన చేసుకొని ఈ యొక్క ఉదయకాల సమయంలో అందరం తలలు వంచి ప్రార్థన చేసుకుందాం. దేవుడు ఈ చిన్న వాక్యాన్ని దీవించునుగాక. అందరం తలలు వంచినట్లయితే ప్రార్థనా పూర్వకంగా ఈ యొక్క కార్యక్రమాన్ని మనం ముగించుకుందాం. మహాపరిశుద్ధుడైన ప్రేమ నమ్మకం కలిగిన మా ప్రియ పరలోకపు రాజ్య, నీ ఘనమైన, మహోన్నతమైన, శ్రేష్టమైన, ఉన్నతమైన నామమును బట్టి నీకు కృతజ్ఞతాస్తుతులు తెలియజేసుకొనిచున్నాం ప్రభువా. ఈ యొక్క ఉదయకాల సమయంలో నీ లేఖన భాగంలో నుంచి అయా మాతో మాట్లాడిన ప్రతి మాట కొరకు నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాము ప్రభువా. నా తండ్రి, అయా నిజముగా నీవు మమ్మలను ప్రేమించి అయా నా తండ్రి నిన్ను నీవు బలిగాను, అర్పణగాను తండ్రికి అప్పగించుకున్న రీతిగా నా తండ్రి, అయా నీవు మా కొరకు కలవరి శిలువలో ప్రభా ప్రాణం పెట్టి నా తండ్రి, ఏ తండ్రితో ఏ సహవాసాన్ని అయితే మేము కోల్పోయామో మరలా ఆ సహవాసాన్ని ప్రభా చేయాలని ప్రభువా కలవరి శిలువలో మా కొరకు ప్రాణం పెట్టి మా పట్ల నీకున్నటువంటి ప్రేమను వ్యక్తపరిచావు ప్రభువా. నా తండ్రి, మేము కూడా నిన్ను ప్రేమించాలి అని ప్రభువా ఈరోజు నా తండ్రి మాకు తెలియజేసి ఉన్నావు. ఒకవేళ నిజంగా మేము మిమ్మల్ని ప్రేమించేవారుగా ఉంటే అయా మా నుంచి నీవు ఏదైతే ఆశిస్తున్నావో ప్రభువా వాటిని చేయగలిగేటువంటి స్థితిలో మేము ఉండునట్లుగా ప్రభువా నీ కృప అనుగ్రహించండి. మొదటిగా ప్రభువా మా హృదయాన్ని అడుగుతున్నావు ప్రభువా. అయా నా తండ్రి, మా హృదయంలో నా తండ్రి నిన్ను చేర్చుకోవడానికి, అయా మా హృదయాలను తెరవడానికి ప్రభువా తగిన కృపను మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము ప్రభువా. నా తండ్రి, అయా మా హృదయంలో నీవు నివాసము చేసి నా తండ్రి, అయా నా తండ్రి ఇదిగో నేను ఒక ఉన్నతమైన స్థితిలో నువ్వు మమ్మల్ని నిలబెట్టాలని ఆశ కలిగిన దేవుడో కాబట్టి నా తండ్రి, అయా నా తండ్రి మా హృదయాలలో నీకు అయా స్థానం ఇచ్చినట్లుగా మీరే కృప చూపించమని ప్రార్థిస్తున్నాము. అలాగే నా ప్రభా రెండవదిగా ప్రార్థన జీవితాన్ని కోరుకుంటున్నావు ప్రభా. అయా రాబో ఆ ఉగ్రత దినమందు మేము తప్పించబడాలని, ఆ యొక్క శోధన కాలంలో ప్రభా మేము విడిపించబడాలని, అయా నా తండ్రి నీ నిత్య రాజ్యానికి వారసులం మగునట్లుగా నా తండ్రి, అయా నిత్యము మేము ప్రార్థనా జీవితాన్ని కలిగి ఉండాలని ఈరోజు మాతో మాట్లాడి ఉన్నావు ప్రభా. నా తండ్రి, అలాగే మూడవదిగా ప్రభా దశంభాగం విషయంలో కూడా ప్రభా మేము ఏ విధంగా ఇవ్వాలో, ఏ విధంగా ప్రభా నీ సన్నిధిలో నా తండ్రి కానుకలు సమర్పించాలో ప్రభా ఈరోజు మాతో మాట్లాడావు ప్రభా. నా తండ్రి, వెదజల్లి అభివృద్ధి పొందిన వారిగా మేము ఉండాలని ప్రభా, అయా నీ చేత ఆశీర్వదించబడిన బిడ్డలుగా మేము ఉండాలని, అన్ని విషయాలలో ప్రభా నా తండ్రి, అయా నా తండ్రి మేము నా తండ్రి ఆశీర్వదించబడి ఒక ఉన్నతమైన స్థితిని కలిగి ఉండాలని ప్రభా ఈరోజు మా జీవితంలో నీవు ఆశిస్తున్నావు ప్రభా, కోరుకుంటున్నావు కాబట్టి నా తండ్రి, అయా అందుకు యోగ్యత కలిగిన వారముగా నా తండ్రి ఈ లోకంలో జీవించినట్లుగా నీవే మా పట్ల కృప చూపించి అయా నీ నామంలో ప్రభా మమ్మల్ని ఆశీర్వదించి ఒక ఉన్నతమైన స్థితిలో నిలబెట్టమని అయా ఈ దినం నా తండ్రి నీ వాక్యాన్ని ఈ స్థలంలో ప్రకటించి ఉంటుండగా అయా విన్న వాక్యము నిష్ప్రయోజనము కాక నా తండ్రి ప్రతి ఒక్కరి జీవితంలో కార్యము జరుగునట్లుగా మీరే కృప చూపించమని నజరుడైన యేసు సర్వశక్తి కలిగి నామములో అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.